మిత్రులారా, ఇటీవల కాలంలో ప్రజా సమస్యలు వెలికితీసే క్రమంలో ఖమ్మం జిల్లా కొండెర్ల మండల కేంద్రంలో టీ న్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి సాంబశివరావు రైతులు పడుతున్న కష్టాలను వెలికితీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయగా పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంలో నాలుగో స్తంభంగా ఉన్నటువంటి మీడియాపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టి వృత్తిలో ముందుకు పోకుండా అడుగునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలు వెలికితీసి పరిష్కరించడంలో కీలక భూమిక పోషించే పత్రికా రంగం కానీ, మీడియా రంగం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రంగాలను అప్రమత్తం చేసి ప్రజలకు అండదండగా ఉండి సమస్యల పరిష్కారంలో ముందుండే మీడియాపై అక్రమంగా కేసులు భరించే చర్యలు ఏ ప్రభుత్వం చేపట్టినా, ఎక్కడ చేపట్టినా సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కొన్నిజర్ల సంఘటనలో బాధ్యులుగా చేస్తూ సాంబశివరావుపై చేసిన అక్రమ కేసును ఎత్తివేసి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారవచ్చు, కానీ పత్రికా రంగంలో ఉన్న పాత్రికేయ వృత్తిలో ఉన్న ఎవరు కూడా మారాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటారు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల పట్ల పోలీసులు వాళ్ళు చేసిన నిర్లక్ష్యము, రైతులకు అవసరమైన యూరియాని అందించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకునే ప్రయత్నానికి ముందుకు పోకపోగా విషయాన్ని వెలుగు చూపించి ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్న విషయాన్ని చెప్పిన జర్నలిస్టుల మీద కేసులు పెట్టే చర్యలను మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావద్దు. తక్షణమే సాంబశివరావు మీద పెట్టినటువంటి కేసును బేషరతుగా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వాలు, పోలీసులు కుమ్ముక్కై జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే TUWJ హెచ్చరికలు నిరంతరం జర్నలిస్టుల పక్షాన పోరాడుతూ ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్టుగానే ప్రెస్కు కూడా అన్ని విలువలతోటి కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రెస్ అనేది సమస్యలను వెలికితీసి చెప్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలతోటి వాయిస్లు తీసుకొని ఇస్తే మరుసటి రోజు అదే రైతులను పిలిపించి మళ్ళీ కేసులు పెట్టి టీ న్యూస్ బ్యూరో ఇన్ఛార్జ్పై కేసు నమోదు చేయడాన్ని సూర్యాపేట జర్నలిస్ట్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా అరెస్ట్ చేయబడిన రిపోర్టర్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను జర్నలిస్టులు అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దాడులను మేము మరి ఆ యూనియన్లకు అతీతంగా అందరం ఏకమయ్యి ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. బేషరతుగా మరి ఖమ్మంలో ఏ జర్నలిస్ట్ అయితే అరెస్ట్ చేసారో వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి ఎవరైతే మరి ఆయన విషయంలో మరి ఇబ్బంది పెట్టినో వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మనవి చేస్తూ వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. అందరికీ శుభోదయం. ముఖ్యంగా అధికారంలో రాకముందు జర్నలిస్టుల హక్కులను కాపాడుతాం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, జర్నలిస్టులకు ఎన్నో చేస్తాం అని ప్రతి ప్రభుత్వం చెబుతుంది. తీరా వచ్చిన తర్వాత కేసులు బనాయిస్తాం. ఏదైనా ఉంటే రిజైండర్ చేయాలి, రిజైండర్లు వేసుకోవాలి, కానీ అక్రమ కేసులు బనాయించి ఒక ఖమ్మంలో జర్నలిస్టుని లోపలికి వేయడం చాలా దారుణం. దీనిపై ముక్త ఖండంతో సూర్యాపేట జర్నలిస్టులు ఖండించడం చాలా సంతోషకరం. ఇటువంటి జరగకుండా, అప్రజాస్వామిక విధానాలు జరగకుండా ప్రభుత్వాలు చొరవ చూపాలి.